తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం జూన్ 2న ఎమ్మెల్సీ కవిత కొత్త పార్టీ పెడుతోందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మెదక్ జిల్లా తూప్రాన్లోని మహంకాళి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వెంకటాయిపల్లి గ్రామంలో పోస్ట్ ఆఫీస్ కార్యాలయాన్ని ప్రారంభించారు. కల్వకుంట్ల కుటుంబంలో నుండి కవిత కొత్త పార్టీ పెడుతుందని రఘునందన్ రావు అన్నారు. పార్టీ ఏర్పడిన తర్వాత వైఎస్ షర్మిల లాగే రాష్ట్రంలో పాదయాత్ర కొనసాగిస్తుందని జోష్యం చెప్పారు. దయ్యాల మధ్య 10 ఏళ్ల రాజకీయం ఎందుకు చేశారని ప్రశ్నించారు. 1200 మంది విద్యార్థులు బలిదానాలు చేసుకుని తెచ్చుకున్న తెలంగాణలో ఒకే కుటుంబం మాత్రమే పదవులను అనుభవించిందని మండిపడ్డారు. ఇప్పుడు దేవుడు ఎందుకాయే? ఓడిపోయినాక అడ్డదారిలో తీసుకొచ్చి ఎమ్మెల్సీ చేస్తే దేవుడు ఎట్లాయే? దేవుని పక్కన దయ్యాలుంటే 12 ఏళ్ళ నుంచి ఏం చేస్తున్నారు? రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలు చీమలు పెట్టిన పుట్టలోకి పాములు వచ్చినట్టు 1200 మంది అమరులై తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన రాష్ట్ర ఫలితాలని ఒక కుటుంబం మాత్రమే అందుకున్నదని రాష్ట్ర ప్రజలు భావించి 10 ఏళ్ళ తరువాత మీకు ఒక మంచి గుణపాఠం చెప్పి ఇంట్లో కూర్చోబెడితే మళ్ళీ ఇలా ఒకరి మీద ఒకరు కొట్లాడుకొని ఒకరి మీద ఒకరు తిట్టినట్టు చేసి నేను కొట్టినట్టు చేస్తాను, నువ్వు ఏడిచినట్టు చేయని టీఆర్ఎస్ వాళ్ళు ఇతర పార్టీలకు పోయేందుకు టీఆర్ఎస్ పార్టీ ఖాళీ అయ్యేటువంటి ప్రయత్నాలు జరుగుతున్న తరుణంలో నాతోటి కొట్లాడితే నా బిడ్డ దగ్గర కొనరి, నా కొడుకుతోటి కొట్లాడితే నా అల్లుని దగ్గర కొనరి అని వాళ్ళే అన్ని గ్రూపులు పెట్టుకొని చేస్తున్నట్టు ఇది ఒక నాటకంలా కనబడుతుంది తప్ప ఇంకొకటి ఏం లేదు. చెప్పాల్సి ఉండే నిన్నెవరో మధ్యవర్తులు వచ్చిరని ఇలా పేపర్లో చూసినాం. తండ్రికి బిడ్డకు మధ్యలో మధ్యవర్తులు ఎందుకు? నేరుగా మాట్లాడుకోవడానికి ఫోన్ ఉంది, ఫామ్ హౌస్ ఉంది, బిడ్డ వస్తా అంటే నాయన రానిస్తాడు కూడా. ఇవన్నీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల్ని పక్కదారి పట్టించి వ్యక్తిగతమైనటువంటి ఎజెండాతోటి వాళ్ళ కుటుంబంలో ఏదో జరుగుతుంది, వాళ్ళే లీడర్లు కావాలనుకొని తండ్రి కొడుకు అల్లుడు వీళ్ళెవరికి నచ్చకపోతే మళ్ళీ కూతురు దగ్గరకు పోయేందుకు ఇంకో కొత్త కుంపటి పెట్టాలన్నట్టు కనబడుతుంది. ఎంపీ చేసినప్పుడు దేవుడు ఎందుకాయే?